రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవ్వడును లేడు, దేవుణ్ణి వెదుకువాడెవ్వడును లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాస్తున్న మాట, ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు. అదే 3వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. ఏ భేదము లేదు, చిన్న పెద్ద, రంగు, తెల్లోడను, నల్లవాడివను, పొడుగైన వాడివను, తగ్గిన వాడివను, భారతీయుడివను, అమెరికుడివను, లేకపోతే మంచోడను చెడ్డోడను, ఏ భేదము లేదు ప్రేమదేని వల్లారా. ఏ లోకంలో మనందరినీ భేదభావాలతో మాట్లాడతారు. నేను గొప్ప, నాకంటే ఎవరు గొప్ప లేరు, ఆ వ్యక్తి నాకంటే తగ్గినవాడే, నాతో సమర్థుడు ఏమాత్రము కాడని ఈ లోకము భావిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారమ్మా? పాపం చేశారు. నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు. భూమిపైన పుట్టుచున్న ప్రతి నరుడు అందరూ ఏమయ్యారు? పాపము చేశారు. ప్రేమ దేని వల్ల పాపములోనే ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేశారు. పాపం అనగా ఏంటి? అందరూ పాపం చేశారని అంటున్నాడు, ఓకే. పాపం అనగా ఏంటి? పాపానికి మూలమేంటి తెలుసుకోవాలి కదా ప్రేమ దేని వల్లరా. నీతివంతుడు లేడు, ఒక్కడు నీతివంతుడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమని పొందుకోలేకపోతున్నారన్నాడు ప్రేమ దేని వల్లరా. అందరూ పాపం చేశారంట. పాపం అంటే ఏంటి తెలుసుకుందాం ప్రేమ దేని వల్లరా. మొదటి యోహాను 3:4 చక్కటి అంశాన్ని మీకు వివరిస్తానండి. చివరి వరకు ఓపికతో శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినండి. మొదటి యోహాను 3:4. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. నీతివంతుడు లేడు, ఒక్కడు నీతివంతుడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. పాపమనగా ఏంటి? వాక్యము సెలవిస్తుంది, పాపమనగా ఆజ్ఞ అతిక్రమించడమే. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాట వినకపోవడమే పాపము. దేవుడు పెట్టిన నియమాలు కానివ్వండి, దేవుడు పెట్టిన ఆజ్ఞలు కానివ్వండి, దేవుడు చెప్పిన ప్రతి మాట వినకపోవడమే ఆజ్ఞ అతిక్రమము. ప్రేమైంది వార్లారా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపానికి మూలం ఏం తెలుసా? పాపానికి మూలం ఏం తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. 6వ అధ్యాయం 23వ వచనం. ఎలా అనగా పాపము వల్ల వచ్చు జీతమేమమ్మా? మరణము. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. పాపం అనగా ఏంటి అంటే దేవుని మాటను ఉల్లంఘించి
దేవుని ఆజ్ఞలు గైకొనక, దేవుని మాటని తిరస్కరించి, దేవుడు చెప్పిన మాటల్లో అడుగుజాడల్లో నడవక మనం ఏం చేసామమ్మా? పాపం చేశాము. మనలో ఏమాత్రము నీతి లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపానికి మూలము జీతం ఏదో తెలుసా? మరణము. ఏ మరణము? ఏ మరణం అంటున్నాడు ఇక్కడ? ఏ మరణం అంటున్నాడు? ఏ లోక సంబంధమైన మరణం గురించి ఇక్కడ మాట్లాడడం లేదు ప్రేమైన వాళ్ళ. నీతివంతుడు చేస్తాడు, బుద్ధివంతుడు చేస్తాడు, పవిత్రుడు చేస్తున్నాడు, అపవిత్రుడు చేస్తున్నాడు, దుష్టుడు చేస్తున్నాడు. ఈ లోకంలో అందరూ చనిపోతూనే ఉన్నారు ప్రేమైన వాళ్ళ. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపానికి జీతము మరణం అన్నాడు. అయితే పాపులు మాత్రమే చావాలి, అయితే దుష్టులు మాత్రమే చావాలి. కానీ ఈ లోకంలో నీతివంతుడు చేస్తున్నాడు, బుద్ధివంతుడు చేస్తున్నాడు, మంచివాడు చనిపోతున్నాడు, పవిత్రుడు చనిపోతున్నాడు, అలాగే దుష్టుడు కూడా చనిపోతున్నాడు. పాపానికి జీతము మరణం అన్నాడు కదా, అలా అయితే దుష్టులు మాత్రమే చావాలి. దేవుని మాట వినని వారు మాత్రమే చావాలి. దేవుని మాటను తిరస్కరించే వారు మాత్రమే చావాలి. కానీ ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, అందరూ చనిపోతున్నారు ప్రేమ దేని వాళ్ళ. పౌలు గారు మాట్లాడుతున్నది ఏ మరణం గురించో తెలుసా? ఏ లోక సంబంధమైన మరణం గురించి కాదయ్యా. ఏ లోక సంబంధమైన మరణం గురించి కాదు పౌలు గారు మాట్లాడుతున్నారు. రెండో మరణం ఉంది. ప్రకటన గ్రంథం 2:11 వినుగాక, జయించువాడు రెండో మరణం వలన ఏ హానియు చెందడు. రెండవ మరణం ఉంది ప్రేమ దేని వాళ్ళరా. మొదటి మరణము భౌతికమైతే, మొదటి మరణము ఈ లోక సంబంధమైనైతే, రెండవ మరణం ఉంది. రెండవ మరణం అనగా ఏంటి? ఇక్కడ రెండవ మరణం అని చూసాము. ఆ రెండవ మరణం అంటే ఏంటి? 25:6 ప్రకటన గ్రంథం 25:6 పాల్గొని వారు ధన్యులను పరిశుద్ధులైన యందురు, అట్టివారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. ఇక్కడ కూడా రెండో మరణమును మాట్లాడుతున్నాడు. అదే కింద వచనములో 14 అంటున్నాడు చూడండి. 14 రెండవ మరణం అనగా ఏంటి తెలుసా? మరణమును, ముత్తుల లోకమును అగ్నిగుండములో పడవేయబడి ఈ అగ్నిగుండమే ఏ మరణం అంటున్నాడు? రెండవ. అక్కడ పౌలు గారు మరణం గురించి మాట్లాడుతున్నారు. మరణం అనగా భౌతికమైన మరణం గురించి కాదు, రెండవ మరణం గురించి మాట్లాడుతున్నారు. రెండవ మరణం అనగా ఏంటో తెలుసా? అగ్నిగుండమే. రెండవ మరణము నరకమే. నీతివంతుడు లేడు, ఒక్కడు నీతివంతుడు లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేసి దేవుడిచ్చు మహిమని పొందుకోలేకపోతున్నారు. దేవుడు మన పట్ల ఒక మహిమని ఇయ్యాలనుకున్నాడు. మనందరం కూడా ఒక మహిమ కలిగి ఉండాలనుకున్నాడు. ఆ సౌభాగ్యాన్ని మనమందరూ పోగొట్టుకున్నాం ప్రేమ దేని వాళ్ళారా. మహిమ అనగానే అద్భుత కార్యాలు కాదు, మహిమ అనగానే స్వస్థలు కాదు, మహిమ అనగానే సూచక క్రియలు కాదు ప్రేమ దేని వాళ్ళారా. ఒక గొప్ప మహిమ, ఒక సంకల్పం దేవుడు మన పట్ల ఉండే ఆదిలో. ఆ మహిమని మనం ఏం చేసాం తెలుసా? పోగొట్టుకున్నాం. ఒక మానవ శరీరముతో, దేవుడిచ్చిన ఆత్మతో నిరంతరము జీవించే జీవితాన్ని దేవుడు మనందరికి ప్రసాదించాడు ప్రేమ దేని వల్ల. ఆది యందు నిరంతరము దేవునితో సావాసం కలిగి జీవించాలని, ఆయనతో ఆనందంతో ఉండాలని, మరణము లేనివాడిగా, మరణము లేనిదానిగా నిన్ను నన్ను మనందరినీ కలగజేశాడు ప్రేమ దేని వల్ల అనాది సంకల్పంలో. కానీ అందరూ పాపం చేసి దేవుడిచ్చు మహిమను పోగొట్టుకున్నాం ప్రేమ దేని వల్ల. రెండవ మరణం ఏదమ్మా? అగ్నిగుండమే. పాపం అనగా ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపానికి జీతము మరణము. మరణం అనగా ఏంటి? రెండవ మరణం అనగా అగ్నిగుండము. పౌలు గారు మాట్లాడుతున్నది ఏ మరణం గురించో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ అగ్నిగుండంలో ఉండకూడదు.
నరకంలో ఉండకూడదు. ఒకవేళ నువ్వు పాపం చేసావా, పాపం అనగా ఏమో తెలుసా? దేవుని మాట ఉల్లంఘించడం, వాక్యాన్ని తిరస్కరించడం, ఎన్నిసార్లు గద్దించినా నీ మనసు మార్చుకోవడం, అవినీతుడిగా జీవించడం, దుష్టుడిగా జీవించడం, ఈ లోకంలో ఉన్న మలినాలను అంటుకొని జీవించడమే దేవునికి వ్యతిరేకంగా నువ్వేం చేస్తున్నావు? పాపము చేస్తున్నావు. పాపానికి జీతము మరణము. ఆ మరణం ఏ అనగా రెండవ మరణం. ప్రేమ దేని వల్ల? రెండవ మరణం. పాపము మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తుందమ్మా. ఒక అడ్డుగోడగా ఉంటుంది ప్రేమ దేని వల్లడా? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. దేవుడు ఏమైనాడయ్యా? పరిశుద్ధుడే ఉన్నాడు, పవిత్రుడే ఉన్నాడు. ఎక్కడ నీతి లేదో ఆయన అక్కడ ఉన్నాడు. అసహాయము. ఈ లోకంలో ఉన్న మలినం ఉందే, ఈ లోకంలో ఉన్న పాపం ఉందే, ఆయనకు చాలా ఏకరమైనది. పాపమున్న చోట ఆయన ఏ మాత్రం ఉన్నాడు ప్రేమ దేని వల్లారా? పాపానికి చాలా దూరంగా ఉంటాడు ఆయన. పాపానికి ఆయనకు పొత్తు లేదు. పాపమున్న చోట ఆయన ఉండడు. పాపము మనల్ని ఏం చేస్తుందో తెలుసా? పాపము ఒక మనిషిని అవినీతిపరుని చేస్తుంది ప్రేమ దేని వల్లారా. పాపము వల్ల పాపం వచ్చింది అనుకో నీలోకి, దేవుని మాట ఉల్లంఘించావనుకో, దేవుని మాట తిరస్కరించావనుకో, మొదటిగా నీలో నువ్వు ఏమైతో తెలుసా? నీలోకి అవినీతి వచ్చేస్తుంది. పాపము ఉండడం ద్వారా మనలో అవినీతి అనేది పేరుకుపోతుంది ప్రేమైన వాళ్ళ. పాపము రావడం ద్వారా బుద్ధిహీనులైతాము, బుద్ధిగా నడుచుకోము ప్రేమైన వాళ్ళారా. పాపము రావడం ద్వారా దేవునికి లోబడలేకపోతాం ప్రేమైన. పాపము ఈ మూడు విషయాల్ని మనతో చేయిస్తుంది. ఒకవేళ నీలో పాపం ఉందా, నువ్వేమైతే తెలుసా? అవినీతిపరుడవుతావు. ఒకవేళ నీలో పాపం ఉందా, బుద్ధి లేని వాడవుతావు. పాపం ఉందా, దేవునికి లోబడని వాడవుతావు ప్రేమైన వాళ్ళ. పాపము దేవుడి నుంచి దూరపరుస్తుంది. దేవుడు మనతో ఉన్న సంబంధాన్ని పాపం ఏం చేస్తుందో తెలుసా? విరగొడుతుంది ప్రేమైన, దూరపరుస్తుంది. పాపానికి జీతం మరణమన్నాం. మరణం అనగా ఏదని మనం తెలుసుకున్నాం. మంచిదండి. ఈ పాపం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ పాపం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ పాపము ఈ లోకంలోకి ఎలా ప్రవేశించింది? ఒకసారి చూద్దామండి. 1 యోహాను 3:8. అపవాది మొదట నుండి పాపం చేస్తున్నాడు. భూమి పుట్టకన్నా ముందు నుంచి, నేను కలగక ముందు నుంచి, అనంత లోకములో పరలోకమందు అపవాది ఏం చేశాడు తెలుసా? అపవాది మొదట నుండి పాపం చేస్తున్నాడు. గనుక పాపము చేయువాడు ప్రతి వాడును ఏమో తెలుసా? అపవాది సంబంధి. పాపానికి జనకుడు ఎవరో తెలుసా? అపవాది. పాపానికి జనకుడు ఎవరో తెలుసా? లూసిఫర్. పాపానికి జనకుడు ఎవరో తెలుసా? ప్రధానమైన దూత ప్రేమైన వాళ్ళ. పాపము మొదటి నుండి చేస్తున్నాడు. ఆ పాపాన్ని ఈ లోకానికి ప్రవేశపెట్టాడు ప్రేమైన వాళ్ళ. ఒకళ్ళు నువ్వు పాపం చేస్తున్నావా? ఒకళ్ళు నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వు ఎవరి సంబంధో తెలుసా? అపవాది సంబంధి. నువ్వు అపవాది సంబంధి వై ఉన్నావు. పాపు మనల్ని దేవుని నుంచి దూరపరుస్తుందమ్మా. దేవునికి శత్రుత్వం పెంచుకుంటున్నాం. మనం శత్రువులు అవుతున్నాం. అపవాది ఈ లోకాన్ని జయించాలని చూస్తున్నాడు. అపవాది ఈ లోకాన్ని జయించాలి, ఈ లోకం పైన నా పతనం ఉండాలి, ఈ లోకం పైన నా చట్టమే నెరవేరాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకవేళ నువ్వు అపవాది సంబంధివి అయితే, ఒకవేళ నీలో పాపం ఉందంటే నువ్వు ఎవరివి? అపవాది సంబంధివి. నీ తండ్రి ఎవరు తెలుసా? అపవాది ప్రేమైన వారు. యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8.
44 త్వరగా చదవాలి. మీరు మీ తండ్రి ఎగో అంటున్నాడండి. ఒకవేళ నీలో పాపం ఉందంటే మీ తండ్రి ఎవరో తెలుసా? అపవాది. మీరు మీ తండ్రి ఎగో అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చు గోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడువాడు, తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. మీరు మీ తండ్రి యగు అపవాది అంటున్నాడు. ఒకవేళ నీలో పాపముందా, నీలో అపవిత్రముందా, నీలో అపవిత్రతతో కూడి ఉన్నావా, అవినీతితో కూడి ఉన్నావు అనుకో, మీ తండ్రి ఎవరో తెలుసా? అపవాది. మీ తండ్రి దురాశను నెరవేర్చువాడు. మీ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడు దురాశనే. నరహంతకుడు. ఎక్కడ మనుషుల్ని మోసగించాలని చూస్తాడు, బలహీనతలో పడేస్తాడు, నిన్ను లొంగ తీసుకుంటాడు. ప్రేమైన వాళ్ళ అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు. ఆ పాపము ఈ లోకానికి ప్రవేశించింది. ఆ పాపం మనల్ని ఏం చేసింది తెలుసా? దేవుని నుంచి దూరపరిచింది. ఒకవేళ నీలో పాపం ఉందంటే నువ్వేమైతో తెలుసా? మొదటిగా అవినీతిపరుడు అవుతావు. నీలో పాపం ఉందనుకో నువ్వేమేమితో తెలుసా? బుద్ధి లేనివాడు అవుతావు. నీలో పాపం ఉందనుకో నువ్వేమైతో తెలుసా? దేవునికి లోబడవు. ప్రేమైన వాళ్ళ పాపము ఈ 3 విషయాల్ని చేయిస్తుంది. మనందరం సొలొమోను గురించి చక్కగా విన్నాం వాక్యాన్ని. మంచి జ్ఞానవంతుడు, మంచి ఐశ్వర్యవంతుడు, మంచి పరాక్రమవంతుడు, దేవుని పట్ల మంచి బలడ్డు. ప్రేమైన వల్ల ఒక్కసారి ప్రవేశించడం ద్వారా, పాపం ప్రవేశించడం ద్వారా ఆయన జ్ఞానము బుద్ధి లేనివాడయ్యాడండి. లోకములోనే వాణి వంటి బుద్ధివంతుడు లేడు, లోకములో జ్ఞానవంతుడు లేడు. అంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప బుద్ధి కలిగిన వాడు ఏమైపోయాడు? పాపం ప్రవేశించడం ద్వారా ఏమైపోయాడమ్మా? బుద్ధి లేనివాడిగా, ఈ లోకములో గుడ్డివాడిగా మందంను పొందుకొని జీవించాడు. ప్రేమైన వాళ్ళ దేవుని మాటకు లోబడలేకపోయాడు. పాపము ప్రవేశించడం ద్వారా. పాపం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? దాగుపరుస్తుందండి. ఆదాము అవ్వ మొదటి పాపం చేశారు. వెంటనే వారు ఏం చేశారో తెలుసా? దాక్కున్నారండి. వెంటనే వారు చేసిన పని ఏమో తెలుసా? పాపం చేసిన వెంటనే వారు దాగుకున్నారు. ఈ లోకంలో కూడా మీరు పాపం చేస్తున్నారు అనుకోండి, కరెక్ట్ మందిరానికి రారు, దేవుని మాట లెక్క చేయరు. ఎంత వాక్యం చెప్పుచున్నా ఆ వాక్యం పైన వారికి దృష్టి ఉండదండి. ఒక పాపం చేసే వ్యక్తి దగ్గరికి పోయి ఈరోజు చర్చికి రండి అని చూడండి. ఒక పాపం చేసే వ్యక్తి దగ్గర పోయి దేవుని మహత్వం గురించి చెప్పండి. ఎలా మాట్లాడతాడు తెలుసా? అవినీతిపరుడుగా మాట్లాడతాడు, బుద్ధి లేనివాడిగా మాట్లాడతాడు, దేవుడే లేడంటాడు. చివరికి పాపము మనల్ని ఏం చేస్తుంది తెలుసా? దేవుని నుంచి దూరపరుస్తుంది. దాగుకుంటున్నాం. ఎందుకంటే పాపానికి అపవిత్రాత్మ పొందు లేదండి. ఒకవేళ నీలో పాపం ఉందనుకో నీతి ఏమాత్రము జీవించదు. ఎందుకంటే దేవుడు పాపాన్ని అసహిస్తున్నాడు కాబట్టి. నీలో ఒక పాపం కానీ ఒకవేళ ఉందనుకో నీలో నీతి ఉండడానికి ఇష్టపడద్దండి. ఎందుకంటే నీలో పాపం అనేది జీవిస్తుంది కాబట్టి. పాపం ఉన్న ప్రతివాడు దేవుని నుంచి దూరమవుతాడు, దాగుకుంటాడు. పాపవాది నుంచి పాపం వచ్చింది ఈ లోకానికి. ఆ పాపం మనల్ని దేవుని నుంచి దూరపరిచింది. దేవుడిచ్చే మహిమని దూరపరిచిందండి. ఓకే, మంచిది. దీనికి విరుగుడు కావాలి కదండి. దీనికి ఒక మందు కావాలి కదా. నీకు ఒక వ్యాధి వచ్చిందండి, మనందరికి ఒక వ్యాధి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ వ్యాధి తెలియాలంటే నువ్వేం చేయాలి? బ్లడ్ టెస్ట్ చేయాలి, స్కానింగ్ చేయాలి, లేకపోతే ఎక్స్రే తీయాలి.
అప్పుడే కదా నీ అవయవాలలో నీ శరీరంలో ఉన్న బలహీనత బయటపడుతుంది కదా. కరెక్టా కదమ్మా? కరెక్టా లేదా? దేవుడు ఏం చేశాడో తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఉంచాడు. ధర్మశాస్త్రాన్ని ఉంచాడు. ఎప్పుడొచ్చింది ధర్మశాస్త్రము? ఎప్పుడొచ్చింది? మోషే కాలంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏ కాలంలో? మోషే కాలంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 5:13. రోమిలకు రాసిన పత్రిక 5:13. రోమిలకు రాసిన పత్రిక 5:13. ఎలా అయినగా కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు ఏమంటామా? పాపము ఆరోపణలకి రాలేదు, ఎన్నిక లేదు పాపానికి. ఎప్పుడు వరకు? ఆదాము నుంచి మోషే వరకు అనేకులు పాపం చేశారు, అనేక విషయాలు చేశారు, కానీ అప్పుడు వరకు ఏం లేదంట? ఆరోపణలకి రాలేదు. ఏం కాలేదు? మరోసారి గట్టిగా చదవమ్మా. ఎలా అనగా ధర్మశాస్త్రము వచ్చెను గనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదండి. పాపము ఆరోపింపలేదు. ధర్మశాస్త్రం మనకి ఏమో తెలుసా మీకు? ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తుంది. ధర్మశాస్త్రం నువ్వు పాపం చేసేవరా అని చెప్తుంది. ధర్మశాస్త్రం నువ్వు పాపివిరా అని చూపిస్తుంది. పాపం అనగా ఏంటి అని చూపిస్తుంది. పాపం అనగా ఉన్న కోరికలను చూపిస్తుంది. పాపములో ఉన్న కొన్ని ఆలోచనలు చూపిస్తుంది ధర్మశాస్త్రము. పాపానికి ఉన్న బలం ఏమిటో తెలుసా? నువ్వు పాపివని నిలదీస్తుంది. ప్రేమదేని వల్ల ఆదాము మొదలుకొని మోషే వరకు, మోషే కాలం వరకు ధర్మశాస్త్రము లేదు. కాబట్టి పాపము విస్తరించింది, ఆరోపణకు రాలేదు. కానీ వారికి శిక్ష ఉంది. ప్రేమదేని వల్ల వారికి శిక్ష ఉంది. ఏ లోక శిక్షను వారు బాగా అనుభవించారు. దేవుని శిక్ష ఉగ్రతకు పాత్రులయ్యారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో, ధర్మశాస్త్రం ఏమైందో తెలుసా? బలంగా నిలబడిపోయింది. పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. అవ్వ దగ్గరికి వచ్చాడండి దేవుడు. ఆదాము అవ్వ దగ్గరికి వచ్చాడు. ఆదామా నువ్వు ఏం చేసావన్నాడు. అప్పుడు ఆదామన్న మాట ఏమో తెలుసా? నువ్వు ఇచ్చావే, నేను అడిగినానా? నేనేమన్నా అడిగితేనే నువ్వు ఇస్తేవి. ఆయన వచ్చా నాకు తెచ్చిచ్చా, తింటి, ఓకే మంచిది. అవ్వ దగ్గరికి వెళ్ళిపోయాడు. అవ్వ ఏం చేసావవ్వ అన్నాడు. దేవా నన్ను ఏం చేయలేదు తండ్రి, నానేం చేయలేదుగా. పాపం ఆ పాము వచ్చి నన్ను మోసపుచ్చా, ఆ పాము వచ్చి నన్ను మోసపరిచా, ఆ పాము మాట వింటే తింటే ఓకే. పాము దగ్గరికి వచ్చాడు అనుకోండి, పాము ఏమిస్తుంది ఇప్పుడు సమాధానము? అయ్యా నేను చేయలేదయ్యా, నాలో ఉన్న దుర్మార్గ లూసిఫర్, నాలో ఉన్న అపవాది చేయించాడు. ఇప్పుడు ఎటు తిరిగి ఎక్కడికి పోతుంది? దేవుడు కూడా జ్ఞానవంతుడు అండి. ఒకవేళ మనకు ధర్మశాస్త్రం కానీ లేకుంటే మనం కూడా ఇలాగైనా వరం. మాకేం కొత్తయ్యా, సినిమా చూస్తున్నాడు ఆ హీరో, మా అమ్మాయి చూస్తున్నాం. తీసేవాడిని తప్పు, టీవీ పెట్టిన వాడిని తప్పు, టీవీ కనిపెట్టిన వాడిని తప్పు, నెట్వర్క్ కనిపెట్టిన వాడిని తప్పు, ఫోన్ కనిపెట్టిన వాడిని తప్పు. కనిపెట్టారు మేము చూస్తున్నాం, యూట్యూబ్ కనిపెట్టారు మేము చూస్తున్నాం, సినిమాలు తీస్తున్నారు మేము చూస్తున్నాం. తీసేవాళ్ళని శిక్షించాలి కానీ మమ్మల్ని చూసేవాళ్ళని శిక్షిస్తా అంటే ఎలాగయ్యా? ఆదాము కూడా అదే చేశారండి. పాపాన్ని ఒప్పుకోలేదు, క్షమాపణ పొందుకోలేదు. వెంటనే ఏం చేశారు తెలుసా? ఒకరిపైన ఒకరికి తిరిగి యాడికొస్తుంది? దేవుని మీదకి వస్తుంది ప్రేమ. దేవుని మీద ఎలా వస్తుంది? అపవాదిని ఎవరు సృష్టించారు? ఇప్పుడు దేవుడికే వచ్చా. ఎక్కడికి వచ్చా? లూసిఫర్ ఏమంటాడు? నువ్వు నన్ను సృష్టిస్తూ నన్ను కలగజేయకుంటే ఇదంతా అవుతున్నా, నువ్వు కలగ చేసినట్టు ఉండాలా, నా ఆలోచన వచ్చినట్టు ఉండాలా, నేను పాపం చేసినట్టు ఉండాలా, నువ్వు నన్ను త్రోసివేసినట్టు ఉండాలా, భూమిపైనకి పడవేయనట్టు ఉండాలా, నేను భూమిలో పోయి కంకణం కట్టుకొని పాపం చేస్తుండా. ఇటు తిరిగి ఎక్కడికి పోతుంది? పాపం దేవుని సూచిస్తుంది పరమైన వాళ్ళ. కాబట్టి ఏం చేశాడు తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఉంచాడు, కొన్ని కట్టడలను ఉంచాడు. ఉదాహరణ చెప్పాలంటే మీకు
ఒక దగ్గరికి వెళుతున్నారు, అపాయము తెలియదు మీకు, అపాయం తెలియదు మీకు, వెళ్ళారనుకోండి, అది మీ 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 యొక్క మీ యొక్క చెంతలోకి రాదు, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి మీరు వెళ్ళారు. కానీ ఒక వ్యక్తి మీకు చెప్పడం ద్వారా కూడా, చెప్పిన తర్వాత కూడా నువ్వు వెళ్ళావంటే ఇప్పుడు నీ పాపం. వెంటనే ఏం చేస్తాడో తెలుసా? ధర్మశాస్త్రాన్ని సృష్టించు. నరుడా, ఇది 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 చేయకూడదు, ఇవన్నీ పాపం, నాకు అసహ్యమైనవి, ఇవి చేసావా ఖచ్చితంగా నిత్య నరకం. ఒక ధర్మశాస్త్రం, ఒక ఆజ్ఞను ఉంచాడు. ఇప్పుడు తప్పని చూద్దాం. ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఎందుకు దేవుడు చేశాడు? ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఉంచాడంటే, అప్పుడున్న వారందరూ ఏం చేస్తున్నారంటే పాపం చేసి ఎటు తిరిగి దేవుని వైపు చూపిస్తున్నారు, దేవునికి ఏలెత్తి చూపిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? కొన్ని కట్టడలు ఉంచాడు, కొన్ని నిబంధనలు ఉంచాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు పాపం చేసాక అవుతుందా? అవురా, నేను పాపం అని తెలిసి నాకే చెప్పినాగా చేయొద్దని ధర్మశాస్త్రములు పెట్టానా? వ్యభిచరించవద్దని చెప్పానా? నరంతా చేయకూడదని చెప్పానా? మళ్ళీ ఎందుకు చేశావు? బలము, దేవునికి బలం అండి. ధర్మశాస్త్రం ఒక బలంగా వాడుకున్నాడు దేవుడు. ధర్మశాస్త్రము పాపాన్ని సూచిస్తుంది. ధర్మశాస్త్రం నువ్వు పాపివని ముద్రపరుస్తుంది. పాపం అనగా ఏంటి, ఏ చేస్తే పాపము అని ధర్మశాస్త్రము చూపిస్తుంది. ప్రేమ వాళ్ళ ఓకే, ఇప్పుడు మనకు వ్యాధి ఉంది, వెళ్ళాము, స్కానింగ్ తీసాం, రిజిస్టర్. ఇప్పుడు మనకేమైంది? రోగం ఉందని తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? స్కానింగ్ తీస్తే రోగం పోతా? అయ్యా, స్కానింగ్ తీయడం ద్వారా రోగం పోతా? ఎక్స్రే తీయడం ద్వారా నీ ఎముక కూర్చుంటుందా? కూర్చోదు. నీ ఎముక విరిగిందని మాత్రమే చెప్తుంది, నీలో షుగర్ ఉందని మాత్రమే చెప్తుంది, నీ కడుపులో మంట ఉందని మాత్రమే చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఒక ప్రొసెసింగ్ చేయాలి. ఏం చేయాలి? మందులు వేసుకోవాలి, దానికి తగిన మందు నువ్వు వాడాలి. ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తుంది. ఈ పాపానికి విరుగుడు దేవుడిచ్చాడు. ఆ పాపానికి విరుగుడే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తము. ప్రభువైన వాళ్ళ నీతివంతుడు లేడు, ఒక్కడు నీ నీతివంతుడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, దేవుడిచ్చు మహిమను పొందుకోలేకపోయారు. పాపం అనగా ఏంటి? ఆజ్ఞాతిక్రమమే. ఆజ్ఞాతిక్రమం వల్ల వచ్చి పాపము, పాపం వల్ల వచ్చి జీతము మరణం. అయితే మరణం అనగా ఏంటి? రెండవ మరణం అనగా నిత్య నరకము. ఆ నిత్య నరకాన్ని తప్పించుటకై ధర్మశాస్త్రము నువ్వు పాపివురాన్ని చూపిస్తుంది. ఆ పాపానికి విరుగుడు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క రక్తమే. ప్రేమైందేని వాళ్ళారా, ఇప్పుడు నీకు కడుపు నొప్పి ఉందనుకోండి, కడుపు నొప్పి టాబ్లెట్ వేసుకోవాలి. నువ్వు నెత్తి నొప్పి టాబ్లెట్ వేసుకుంటే పోదు. నువ్వు పాపివి కాబట్టి నీ రక్తము చెందిస్తే సరిపోదు. ఎవరి రక్తం చెందాలి తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చెందాలి. నీ పాపానికి విరుగుడు యేసు రక్తము. ఆయన రక్తం కార్చాడు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? కడగబడాలి. కడగబడేది నీ తత్వము, కడగబడవలసింది నువ్వు, దేవుడు కాదు. నీ కోసం రక్తం కార్చాడు, నీ కొరకు నీ శిక్షను ఆయన భరించాడు. ఈ లోకంలో ఎలా జీవించాలని నీకు చూపించాడు, ఎలా పాపాన్ని జయించాలని చూపించాడు. పాపమున్న దిశలో నువ్వు ఎలా ఉండాలి, ఎలా పవిత్రంగా బ్రతకాలి అని మాదిరికరంగా యేసుక్రీస్తు ఈ లోకంలో చూపాడు, ముద్ర వేశాడండి. పాపకి ఈ లోకంలో జీవించడం అసాధ్యమైపోయింది. ఆ టైంకి ఈ పాపమైన లోకంలో పవిత్రంగా జీవించడం మనిషికి ఎలాగైపోయిందంటే అసాధ్యమైపోయింది. ప్రేమైన వాళ్ళారా, దేవుడు వచ్చి యేసుక్రీస్తు వచ్చి అన్నాడు, సాధ్యమేనైనా ఈ పాపమనే లోకంలో, నేత్రాస, శరీరాస, జీవపుడమ్మమున్న ఈ లోకంలో నీవు కూడా పాపాన్ని అంటరాకున్నట్టు నువ్వు జీవించగలవు అని దేవుడు చూపించాడండి. తామరపువ్వు తెలుసా మీ అందరికీ? తామరపువ్వు తెలుసా? ఎక్కడుంటుంది తామరపువ్వు? బాగా చూడండి, ఎక్కడుంటుంది తెలుసా? గటర్లో శుద్ధమైన నీళ్ళల్లో పెరుగుతుందా తామరపువ్వు శుద్ధమైన నీళ్ళలో పెరగదమ్మా. కానీ అపవిత్రంలోనే ఎంత బాగా కనపడుతుంది చూడండి. ఆ పువ్వుని చూసినప్పుడు ఎనలేని సంతోషం, కానీ మలినం ఏమాత్రము అంటలేదు. బురదలోనే ఉంటుంది కానీ బురద అంటదండి. దానికి చిన్నగా ఉంటుంది, నట్టలక్క పొడుగుంటుంది. దాని పేరేమో నాకు తెలియదు, కానీ కుమ్మరి పురుగా, ఓకే. ఆ పురుగును చూడండి, బురదలోనే ఉంటుంది కానీ తన శరీరానికి ఒక బురద అంట లేకుంటుంది. అంత పవిత్రంగా ఉంటుంది.
యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి అదే చూపించాడు. ఈ లోకంలో మలినం ఉంది, జీవిస్తావు, జీవించగలవు అని దేవుడు చూపించాడు. పాపానికి విరుడు వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలమ్మా? మెడికల్కి పోయావు, స్కానింగ్ చేయించావు, వచ్చావు, డాక్టర్ చూపించావు, అయ్యా నీ కడుపులో మంట ఉంది, టక 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 రాస్తా, ఈ మందులు వాడ. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు మందులు దొరికాయి, మందు దొరికింది, నీకు సమస్య గుర్తయిపోయింది. సమస్య అయిన తర్వాత మందులు తెలిసాయి, మందులు రాసించాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? పై తీసుకొని ఆ మందులు నువ్వు వేసుకోవాలి. వేసుకున్నప్పుడే కదా నీ కడుపు నొప్పి తగ్గుతుంది. వేసుకున్నప్పుడే నీలో ఉన్న ఆ అనారోగ్యం బాగా అవుతుంది కదా. పాపం చేసి మనమందరం దేవుని నుంచి దూరం అయిపోయామండి. తిరిగి మనందరం దేవుని చెంతకు చేర్చుటకై, తిరిగి మనమందరం దేవునితో సావాసంగా ఉండుటకై, ఏదేను తోటలో ఆదామవ్వ పాపము చేయనంత వరకు ఎలా ఉన్నారో తెలుసా? ప్రతిదినము దేవునితో సావాసం కలిగి ఉన్నారండి. ప్రతిదినము దేవుడు వచ్చేవాడు, మాట్లాడేవాడు, కొంత సమయం గడిపేవాడు, సంతోషంగా జీవించేవాడు అండి. ఆ సావాసం పాపం ఏం చేసింది? దూరపరిచింది. వెంటనే ఏదైనా తోటలో నుంచి ఆదామవ్వ వెళ్ళగొట్టాడండి. ఎందుకో తెలుసా? పవిత్రత లేని చోటులో దేవుడు జీవించాడు. పాపమున్న చోటు దేవుడు ఉండడండి, ఉండడానికి ఇష్టపడ్డాడు ఆయన. వెంటనే తోసివేశాడు. శిక్షని భరించారు, ఘోరమైన శిక్షని అనుభవించారు, పాపం చేశారు, దేవుని నుంచి దూరమయ్యారు. కానీ పశ్చాత్తాపపడ్డాలండి. పశ్చాత్తాపం అనేది చాలా ముఖ్యము. పాపానికి ఒకటే విరుగుడు, ప్రాయశ్చిత్తం. పాపానికి మందు దొరికింది, ఇప్పుడు నువ్వేం కావాలో తెలుసా? ప్రాయశ్చిత్తం పడాలి. అనగా ఆ మందును స్వీకరించాలి, ఆ మందును స్వీకరించాలి, పశ్చాత్తాపపడాలి. ఈ దినంలో అందరూ పాపం చేస్తున్నామండి. ఏదో ఒక పాపం మనలో ఉండే ఉంటుంది. అందుకే అన్నాడు, నీతివంతుడు లేడు, ఒక్కడు నీతివంతుడు లేడు. ఏ భేదము లేదు, పుట్టుచున్న ప్రతి నరుడు పాపం చేసే పుడుతున్నాడు. పాపము ప్రతి నరునిలో ఉంది. కాబట్టి ఆ పాపాన్ని నీలో నుంచి దూరపరిచి దేవుని చెంతకు చేర్చాలంటే క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలి. క్రీస్తు అడుగుజాడల్లో నువ్వు ఉండాలి. ప్రేమ దేని వల్ల ఆదామవ్వ పాపం చేశారు, కానీ తప్పును ఒప్పుకోలేకపోయారు. దేవుడు వచ్చాడు, ఆదామా ఎక్కడున్నావా అన్నాడు. ఆదామా ఎక్కడున్నావా అన్నాడు. వెంటనే ముందుకొచ్చాడు. నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కుంటున్నయ్యా. ఎందుకు దాక్కుంటివి? నేను ఒకవేళ తినకూడదని చెప్పిన పండుగని తింటివా? దేవునికి తెలుసా తెలియదంటారండ. పండు తిని తెలుసా? సమస్తం తెలుసండి. ఆయన నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. అయినా మనందరికి అవకాశం ఇచ్చాడు. ఆదాముకు అవకాశం ఎందుకు అవకాశం ఇచ్చాడు తెలుసా? వెంటనే మోకరిస్తాడేమో, వెంటనే గుండెలు బాదుకుంటాడేమో, వెంటనే క్షమాపణ పొందుకుంటాడేమో, బోరుమని ఏడుస్తాడేమో, పాప క్షమాపణ కావాలని కోరుతాడేమో, తిరిగి నా హృదయానికి అత్తుకోవాలని, తిరిగి దేవుని దగ్గరికి చేర్చుకోవాలని, ఈ ఏదిని తోటలో నా ఆదాము అవ్వ ఫలించి అభివృద్ధి చెంది ఈ లోకంలో ఉన్నతంగా ఉండాలని దేవుని ఆశ అండి, దేవుని ప్రేమ అండి. కానీ పశ్చాత్తాపపడలేదండి, పశ్చాత్తాపపడలేదు. దేవుణ్ణి నేరుగా ఏలెత్తి చూపించారు. అయ్యా నువ్వే పాపము, ఈ పాపము నీ వల్ల వచ్చిందని నేరుగా దేవుడిని నిందించారు. దేవుని హృదయము చీలిపోయిందండి. దేవుడు బాధపడ్డాడు. ఇదా నీ కోరింది? ఆదాము అవ్వ నుంచి నేను కోరింది ఇదా? అంటే మన పట్ల కూడా ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడండి. మనం పాపం చేసి దేవుని నొప్పిస్తున్నాం, ఏమైనా కార్యాలు చేసి దేవుని బాధపరుస్తున్నాం, దేవుని హృదయాన్ని దుఃఖిస్తున్నాం. ప్రేమైన వాళ్ళారా, నీతివంతుడు ఎక్కడున్నాడని ఏం చేస్తున్నాడంట? ఆయన వెతుకుతున్నాడంటండి. ఒక్కడన్నా దొరుకుతాడేమో, ఒక వ్యక్తిడైనా నాకు దొరుకుతాడేమో. నీతివంతుడు ఎక్కడున్నాడని ఆయన వెతుకు పరిస్థితి వచ్చిందండి. అందరూ పాపం చేశారు. నేను ఒక మయమయ్యాలనుకున్నానయ్యా, మీరందరూ నాతో జీవించాలి, నేను ఎలాగైతే నిరంతరము జీవించాలని కోరుకుంటున్నానో, నా పిల్లలు అనబడిన మీరందరూ కూడా నిరంతరం నాతో జీవించాలి. అగ్నిగుండంలో పడడం నాకు ఇష్టం లేదండి. మీ పిల్లలు పడిపోవడం మీకు ఇష్టమా? చెప్పండి.
మీ పిల్లలు మీ పడిపోవడం ఇష్టమా? మీ పిల్లలు కానికరడం ఇష్టమా? మన పిల్లలు ఉన్నతంగా ఉండాలని కోరుతామండి. దేవుడు కూడా మనందరూ ఉన్నతంగా ఉండాలని కోరుతాడు. తనతో సావస్యం కలిగి ఉండాలని కోరుతున్నాడు. నిరంతరము జీవించాలని కోరుతున్నాడు. కానీ ఆయన ఇచ్చే మహిమను పోగొట్టుకున్నాం. ప్రేమ నేను తిరిగి పొందుటకు యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చాడు. తిరిగి నిన్ను ఆ దేవుని దగ్గరికి చేర్చుటకై తన కుమారుని లోకానికి పంపించి కలవరి శిలువలో రక్తం కార్చాడండి. ఎంత గొప్ప ప్రేమ కదండి. ఆ దినాలలో ఆదాముకు అవకాశం ఇచ్చాడు, కయ్యేనుకు అవకాశం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. నరహంతకుడు చేసి నరహత్య చేసి పాపం అనే మలినమైన రక్తము ఆయన చేతులు మడుగులో ఉన్నప్పుడు అన్నాడు, నీ తమ్ముడు ఎక్కడయ్యా? నీ తమ్ముడు ఎక్కడున్నాడు? నరహత్య చేసిన చేతులు, పాపము రక్తముతో నిండిన చేతులతో అంటున్నాడు, నరహత్య చేసావా? నీ తమ్ముడు ఎక్కడ? ఎందుకో తెలుసా? ఎందుకు అడిగాడు తెలుసా? తిరిగి క్షమాపణ పొందుకుంటాడేమో, బోరుమని ఏడుస్తాడేమో, అయ్యో గుండెలు బాదుకుంటాడేమో, పాప క్షమాపణ పొందుకుంటాడేమో అని ఆలోచన అండి, అని ఆలోచన. కానీ కయ్యను చేశాడా? కయ్యను అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా నేను కావలివాడనా? నా తమ్మునికి నేను కావలివాడనా? అరే దుర్మార్గుడా, నువ్వు చేసిన పాపమును నేను వెరిగితిరా. నువ్వు చేసిన పాపాన్ని కన్నారా నేను చూశాను. భూమి మొరపెడుచుందిరా. నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుచున్నది. నేను వింటున్నా, కండ్లారు చూశాను. అయినా పాప క్షమాపణ పొందుకుంటావేమో నేను అడిగితే నువ్వు అంటున్న మాట ఏమో తెలుసా? నేను కావలివాడనా? నా తమ్మునికి నేను కావలివాడనంటావా? పాప క్షమాపణ పొందుకోలేదండి. పాప క్షమాపణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి. ఎలాంటి మారు మనసు తెలుసా? ఈరోజు పాపం చేసిన వారందరూ యవనస్తు బిడ్డలు, ముఖ్యంగా యవనస్తు బిడ్డలు పాపం చేసిన వెంటనే మీరు చేసే పని ఏమో తెలుసా? అయ్యో నేను పాపిని అని 7 దినాలు మూలకు పోయి ఉపవాసం కాదండి, ప్రార్థన చేయడం కాదు. పశ్చాత్తాపం అంటే కొందరు చివరికి ఏమవుతున్నారు తెలుసా? పాపానికి ప్రాయచిత్తం మరణం అనుకున్నారండి. కొందరు గురిశిక్షకు, కొందరు ఆత్మహత్యకు గురి అవుతున్నారు. ఈ పని ఎవరు చేశారో తెలుసా? యూదా ఇస్కరియోతు చేశాడండి. అయ్యో నిష్కలంకమైన రక్తాన్ని నేను అప్పగిస్తేనే, గొప్పవాడిని నేను అప్పగిస్తేనని పశ్చాత్తాప పడలేదండి. ఏ పశ్చాత్తాప పడ్డాడు? ఆత్మహత్య. పశ్చాత్తాపం అనుకున్నాడు. నిజమైన పశ్చాత్తాపము నువ్వు చనిపోతే కాదు. నిజమైన పశ్చాత్తాపం మనకి ఏదో తెలుసా? నీ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి దాని వైపు చూడని వాడు పశ్చాత్తాపం నిజమైన అర్థం. అది బోరుమని వేడ్చడమో, బోరడమని గుండెలు బాదుకోవడమో, ఆ టైంకి మాత్రం 1 గంట 2 గంటలు పాపం గురించి పాపం చేసి బయటకు వచ్చి మరి పాపం చేయడం, అది కాదు దేవుడు కోరుతున్నది. పశ్చాత్తాపం అనగా ఏంటో తెలుసా? మారు మనసు అంటే ఏం తెలుసా? చేసిన పాపాన్ని వదులుకొని తిరిగి నువ్వు దేవుని అడుగుచాడల్లో దేవునితో నడవడము. పేతురు పాపి అయినప్పటికీ దేవునితో నడిచాడండి. మారు మనసు అంటే అలా ఉండాలి. పేతురు లాంటి మారు మనసు ఉండాలి. దావీదు లాంటి మారు మనసు ఉండాలి. దావీదు పాపం చేశాడు, కానీ గుండెలు బాదుకున్నాడు, వేడ్చాడు, ఆ పాపాన్ని శుద్ధి చేసుకున్నాడు, దేవునితో నడిచాడు, నా ఇష్టానుసారుడు అనిపించుకున్నాడండి. పశ్చాత్తాపం అంటే అలా ఉండాలి. పశ్చాత్తాపం అనగానే ఆత్మహత్య కాదు, పశ్చాత్తాపం అనగానే బోరుమని ఏడవడం కాదు, పశ్చాత్తాపం అనగానే ఉపవాసం ఉండడం కాదు, పశ్చాత్తాపం అనగానే మనుషులు కనబడుకోకుండా ఉండడం కాదు. మనుషులలోకి వెళ్ళి నువ్వేం చేయాలి? సువార్త ప్రకటించాలి. వ్యభిచార స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందండి. వచ్చి దేవుడు కొన్ని మాటలు చెప్పగానే వెంటనే ఎక్కడికి వెళ్ళింది? ఆ సమరయ ఊరికి వెళ్ళి అందరికి తీసుకొని వచ్చింది. ఎక్కడికి? యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చిందండి. పండితులు చెప్తారు ఆమె ఆ ఒక ఊరికి పాస్టమ్మ లాంటిదంటండి. ఆ గ్రామాన్ని మొత్తం రక్షించిందంట పండితులు చెప్తారు, బైబిల్ పండితులు. నీ మారు మనసు ఎలా ఉండాలో తెలుసా? నీ పశ్చాత్తాపం ఎలా ఉండాలో తెలుసా? మారు మనసు కలిగినదే ఉండాలి, నిత్యమైనది ఉండాలి. ఒకవేళ నీ పశ్చాత్తాపము పడి మళ్ళీ నువ్వు అదే పని చేస్తావు అంటే నువ్వు కుక్కతో సమానం అని బైబిల్ చెప్తుంది. ప్రేమ నేను ఎవరితో సమానమయ్యా? కుక్కతో సమానం. ఎందుకో తెలుసా? కక్కిందాన్ని మళ్ళీ నాకేదేది?
కుక్కనే. ఒకవేళ నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని మళ్ళీ పాపం చేస్తున్నావు అంటే నువ్వు కుక్కతో సమానం. కుక్కకున్న లక్షణం నీలో ఉంది. గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపం అనగా తిరిగి చూడకూడదండి. తిరిగి పాపం వైపు చూడకూడదు. పశ్చాత్తాపం అంటే అలా ఉండాలి. యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపం అనుకున్నాడు. ఎలాంటి పశ్చాత్తాపడ్డాడో తెలుసా? ఆత్మహత్యనే పశ్చాత్తాపానికి మూలం అనుకున్నాడు. అది నిజమైన పశ్చాత్తాపం అనగా నియంత్రించుకోవడం, చేసిన పాపాన్ని వదలడం, చేసిన పాపం నుంచి దూరం ఉండడం, చేసిన పాపాన్ని మరియు తిరిగి తొంగి చూడుకోకున్నట్టు క్రీస్తుతో నడవడం అండి పశ్చాత్తాపం అనగా. సమరయ స్త్రీ చేసింది అదే. సమరయ స్త్రీ చేసింది 5 మంది భర్తలమ్మా, నీకు 5 మంది భర్తలమ్మా అన్నాడు. అంతవరి దగ్గర బయటికి రానిది, అంతవరి దగ్గర తన మక్కము లోకం ఆ ఊరిలో ఉన్న వారికి చూపించలేకపోయింది. కానీ ఎప్పుడైతే మారు మనసు వచ్చిందో, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డదో, పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం నిజమైన మారు మనసు ఎలా ఉంటుందంటే తెలుసా? ధైర్యంగా వెళ్తారండి. నిజంగా మారు మనసు పొందేవనుకోండి, ధైర్యంగా వెళ్తామండి. వెంటనే పరిగెత్తింది, ఆ ఊరిలో అందరిని తీసుకుని వచ్చిందండి. ఆ ఊరిని రక్షించింది, ఆ ఊరిని క్రీస్తు అడుగు జోడలో నడిపింది. ప్రేమ దీని వల్ల నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం అలా ఉండాలి. దావీదు పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందుకున్నాడు, నా ఇష్టానుసారం అనిపించుకున్నాడు అండి. ప్రేమ దేని వల్ల? నీతివంతులు లేరు, ఒక్కరు నీతివంతులు లేరు. నేను నీతివంతుడు, నేను గొప్పవాడిని ఏమాత్రం అనుకోద్దండి. నీలో కూడా ఏదో పాపము ఉంది. భేదము లేదు, అందరూ పాపం చేశారు. పాపం చేసి దేవుడిచ్చు మహిమని పోగొట్టుకున్నాం. తిరిగి పొందుటకై నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో యేసుక్రీస్తు రక్తం కార్చాడు. తిరిగి ఆ మహిమని పొందుకుటకై. తిరిగి ఏ మహిమ తెలుసా? నిరంతరము జీవించే మహిమ. ఆవలుంటున్న లోకంలో నువ్వు జీవించాలి, దేవునితో ఉండాలి అనే మహిమను తిరిగి నీకు ఎవరిచ్చారో తెలుసా? ప్రభు ఇచ్చాడు. పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలండి. నీలో వ్యాధి ఉంది, వ్యాధి గుర్తించుటకే ధర్మశాస్త్రం వచ్చింది. నీలో పాపం ఉంది, పాపానికి సూచించుటకే ఏది ఉంది తెలుసా? ధర్మశాస్త్రం. నువ్వు పాపివయ్యా, నువ్వు అబద్ధమాడుచున్నావంటే ఎక్కడ రాయబడింది మాట? ధర్మశాస్త్రం ఉంది రాయబడి. నువ్వు నరహత్య చేస్తున్నావు అంటే ఎక్కడ రాయబడింది? ధర్మశాస్త్రం. నువ్వు పాపివని చూపిస్తుంది. స్కానింగ్ చేసావు, పాపం అని తెలిసింది. వెంటనే ఇప్పుడు ఏం చేయాలి? విరుగుడు కావాలి కదా. ఆ విరుగుడే యేసుక్రీస్తు రక్తం. దానికి మందులు తీసుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? స్వీకరించాలి. స్వీకరిస్తే ఖచ్చితంగా నువ్వు స్వస్థత పొందుకుంటావు, ఆరోగ్యపడుతావు. లేకపోతే నీకు ఇప్పుడు నువ్వు స్కానింగ్ తీపిచ్చావు, నీ బయటపడింది, నీ వ్యాధి ఏదని బయటపడింది, నీ పాపం ఏమని బయటపడింది, నువ్వు ఏ దానిలో మిస్టుకున్నావు అని బయటపడింది, నీలో ఏ అపవిత్రం ఉందని నీకు బయటపడింది. ఇప్పుడు నీకు విరుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు విరుడని మీకు తెలుసు. మందులు మీ దగ్గర ఉన్నాయి, మీ చేతిలో ఉన్నాయి, మీ ఫోన్లో ఉన్నాయి. ఉన్నవిలేవా? బైబిల్ ఉన్నవారందరూ చేతుల పైనకి ఎత్తండి. బైబిల్ ఉన్నవారందరూ చేతులు, బైబిల్ పట్టుకొని చేతులు ఎత్తండి. విరుగుడు అదే నీ చేతులు ఉందే, అదే మందు, అదే టాబ్లెటు. పాపానికి ముఖ్యం అదే. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? స్వీకరించు. దాన్ని నువ్వు స్వీకరించినప్పుడు ఖచ్చితంగా నువ్వు పాపం నుంచి విముక్తి పొందుతావు, దేవుని రాజ్యానికి వారసుడవుతావు అండి. ప్రియ సంగమా, పశ్చాత్తాపం చాలా ముఖ్యం. నేను మాత్రమే పాపం చేశాను అనుకోద్దండి, నేను మాత్రమే అపిత్రుని అనుకోద్దండి, నేను మాత్రమే బుద్ధివంతుని అనుకోద్దండి, నేను మాత్రమే మేలైన వ్యక్తిని అనుకోద్దండి. అందరూ పాపం అంటున్నాడు. ఏ భేదము లేదంటే అర్థం ఏమో తెలుసా? చిన్న పెద్ద, గ్రీకు దేశస్థుడు అని, భారతీయుడు అని, నువ్వు తెల్లవాడవని, నల్లవాడవని, నువ్వు పొట్టివాడవని, పొడుగువాడవని. అందుకన్నాడు ఏ భేదము లేదు, పుట్టుచున్న ప్రతి నరుడు పాపం చేయుచున్నాడు. అందరూ పాపం చేసి దేవుడిచ్చు మహిమని పొందుకోలేకపోతున్నారు. ఆ పాపానికి విరుగుడు యేసుక్రీస్తు. పశ్చాత్తాపపడండి, దేవుని ఎదుట ఒప్పుకోండి, విడిచిపెట్టండి, క్రీస్తు అడుగుజాడలు నడవండి. నిజమైన మారు మనసు అదే. నిజమైన మారు మనసు అదే.
ఆదామవ్వ ఒప్పుకోలేదు, శిక్షకు పాత్రులయ్యారు. కయ్యేను ఒప్పుకోలేదు, శిక్షకు పాత్రులయ్యారు. నోవహు కాలంలో అనేక జనసమూహం ఒప్పుకోలేదు, శిక్షకు పాత్రులయ్యారు. ఈరోజు నీకు కూడా అవకాశం ఉంది. ఎంతవరకు తెలుసా? ఈ లోకంలో నువ్వు ఉన్నంత వరకు నీకు అవకాశం ఉంది. ఈ మందులో నువ్వు కడగబడాలి, ఈ మందులో నువ్వు పాలు పొందాలి, ఈ మందులో నువ్వు స్వీకరించాలి. ఈ మందు నీ హృదయంలో, అవయవాల్లో, నరాల్లో ప్రవర్తించాలి. కూర్చుంటే పవిత్రతగానే ఉండాలి, నిల్చుంటే పవిత్రతగానే ఉండాలి. నువ్వు మాట్లాడే మాటల, చూస్తే చూపు, నడక, పడక, ప్రతిది ఎలా ఉండాలి తెలుసా? పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలండి. చనిపోయేంత వరకు నీ అవకాశం ఉంది. క్షమాపణ పొందుకో, హృదయమును మార్చుకో. ఇద్దరు దొంగలండి, ఇద్దరు దొంగలు శిలువ మధ్యన యేసుక్రీస్తు వేలాడుచున్నాడు. ఒక పాపి ఏం పొందుకున్నాడు? రక్షణ పొందుకున్నాడు. వెంటనే తన తప్పును ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. కాబట్టి నీడే నాతో పాటు నువ్వు ఎక్కడుందో పరదేశిలో ఉందో అన్నాడు. దయచేసి అర్థం చేసుకోండి, పశ్చాత్తాపం పడండి. నిజమైన పశ్చాత్తాపం ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తులో నడపాలి. చావుకు నడపకూడదండి, ఆత్మహత్యకు నడపకూడదు, తిరిగి మరీ దాని వైపు చూడకూడదు. నిజమైన మారు మనసు అది కాదు, నిజమైన పశ్చాత్తాపము అది కాదు. నిజమైన పశ్చాత్తాపం ఏం తెలుసా? దేవుని వైపు నడిపిస్తుంది. నిజమైన పశ్చాత్తాపము దేవునిలో నడిపిస్తుంది. నిజమైన పశ్చాత్తాపము కొందరినైనా రక్షిస్తుంది, కొందరినైనా దేవునిలో నడిపిస్తుంది. ప్రియ సంగమా, పశ్చాత్తాపపడండి. ఎవరు గనులము కాదు, ఎవరు మేలైన వారము ఏమాత్రము కాదు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశాం. కాబట్టి ఆ పాపం నుంచి విరుగుడు పొందుకుందామండి. దేవుని ఎదుట ఒప్పుకుందాం, గుండెలు బాదుకుందాం, వేడ్చుదాం. పాపాన్ని క్షమాపణ పొందుకొని తిరిగి దేవునిలో సాగిపోదామండి. నీతివంతుడు లేడు, ఒక్కడు నీతివంతుడు లేడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పొందుకోలేకపోయారు. పాపం అనగా ఏంటి? ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమం అనగా దేవుని మాటని ఉల్లంఘించడం, దేవుని మాటని నెరవేర్చకపోవడం. ఈ దినాలలో మనందరికీ కూడా మన చేతిలో ఆజ్ఞ ఉంది. ఈ ఆజ్ఞను పాటించకపోతే, ఈ ఆజ్ఞను ఉల్లంఘిస్తే నువ్వు కూడా పాపము చేసినవాడు. పాపానికి జీతము మరణము, మరణం అనగా రెండవ మరణం అనగా కటిక చీకటి, నిత్య నరకం. ఓకేనా? ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఎక్కడి నుంచి వచ్చింది? లూసిఫర్, అపవాది దీనికి జనకుడై ఉన్నాడు. ఒకవేళ నువ్వు అపవాది సంబంధివైతే దేవుడిచ్చే మహిమని పొందుకోవు. కాబట్టి ఈ లోకంలో మనందరికీ విరుగుడు దేవుడిచ్చాడు. ఆ విరుగుడులో, ఆ రక్తములో కడగబడి స్వీకరించి పవిత్రులుగా జీవించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తున్నాను.